వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు 3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన వాటర్ ప్లాంట్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోకవరం మాత్రమే కాకుండా కోరుకొండ, రాజానగరం, సీతానగరం ప్రాంతాల్లో కూడా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిపిపిఓ వై సత్యనారాయణమూర్తి, గోకవరం డిపో మేనేజర్ సుచరిత మార్గరెట్, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ అడ్డాల అప్పారావు, ఆర్టీసీ సిబ్బంది మరియు రామసేన సభ్యులు పాల్గొన్నారు. అమల్ శ్రీనివాస్ నాయక నాయకత్వం అమల్ శ్రీనివాస్ నాయక నాయకత్వం శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాంకి జగ్గంపేట నియోజకవర్గం 52 ఆ నియోజకవర్గానికి అధికారి ప్రతినిధిగా నన్ను నియమించడం నాకు చాలా సంతోషం కలిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా మొదటి దశను సంపూర్ణంగా రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిర్వహించడం జరిగింది. దానికోసం మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సోము వీర్రాజు గారికి, పురంధరేశ్వరి గారికి, బిక్కిరి విశ్వేశ్వర, పిక్కి నాగేంద్ర కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో గోకవరం బస్ స్టాండ్లో ఉన్నాను. ఈరోజు బస్ కాంప్లెక్స్లో ఉన్నాను. నన్ను కొద్ది కాలం క్రితం మాకు ఈ డిఎం గారు సుచరిత గారు, అలాగే సత్యనారాయణ గారు, రీజనల్ మేనేజర్ సత్యనారాయణ గారు, ఎస్టీ గారు, అలాగే ఈ సత్యనారాయణ గారు, మీరు ఏఈ గారి పేరు ఏంటంటే శాషగిరి గారు, వీరందరి ఆధ్వర్యంలో నా దగ్గరికి వచ్చి ఇక్కడ 35,000 మంది ఫ్లోటింగ్ ఉన్న బస్ కాంప్లెక్స్ అండి. ఇది చాలా రద్దీతో కూడిన ప్రాంతం. ఇది దీనికి వారికి తాగునీటికి ఇబ్బందిగా ఉందండి, మీరు ఇలాగా దీనికి ఏదైనా చేయాలి, మనం ఆర్ఓ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాం, మీరు ఏదైనా చేయాలని చెప్పని అడిగితే, నాకు ఎప్పుడైనా సరే గోకవరం గ్రామం అంటే ఇష్టంతో, ప్రేమతో మేడం గారికి వెంటనే చెప్పాను. తీసుకుని ₹1,00,000 చెక్ వెంటనే రిలీజ్ చేశాను. వాడు నేను రిలీజ్ చేసిన చెక్ తోటి వెంటనే ఏర్పాట్లు పూర్తి చేసుకుని అనతి కాలంలోనే వాళ్ళు ఒక ప్లాంట్, ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం చేసి ఈరోజు దాని యొక్క ప్రారంభానికి నన్ను పిలిచారు. చాలా సంతోషం అనిపించింది. ప్రారంభించడం కూడా జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుచరిత గారికి, సత్యనారాయణ గారికి, మిగతా ప్రముఖులందరికీ, శాషగిరి గారికి, అలాగే ఎస్టీ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది కట్టడానికి, అలాగే ఈరోజు కార్యక్రమం విజయవంతం అవడానికి ఎవరైతే తోడ్పాటు చేశారో ప్రతి ఎంప్లాయీకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకి, అలాగే మనకి కెమెరామ్యాన్కి, పాత్రికేయులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను చేసే కార్యక్రమాలన్నింటికీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ సద్భావనతో నాకు ఎంతో కీర్తి ప్రశ్నలు తెప్పించుకున్న మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ నా కుటుంబం, మీకు అందరికీ ఇప్పుడు నేను అండగా ఉంటాను. ఇంకొక ముఖ్యమైన ప్రకటన కూడా చేరింది. మనకి వినాయక చవితి కూడా రావడం జరుగుతుంది. దానికి ఇప్పటిదాకా రాజానగరంలో అప్పన్నదొర గారి మన మిత్రుడు అప్పన్నదొర గారు చాలా మంచి పెద్ద విగ్రహం పెట్టించి చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనకి పువ్వుల శేఖర్ ఎవరైతే మనకున్నాడో, ఇక్కడ పక్కనే పువ్వులు అమ్ముతూ ఉంటారు, వాళ్ళ మదర్ వాళ్ళని అప్పటి నుంచి నాకు తెలుసు. శేఖర్ ఆధ్వర్యంలో ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ వినాయక చవితి యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి ఈ సంవత్సరం భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో మన యొక్క గ్రామం యొక్క విస్తృతిని బాగా ప్రదర్శించాలని చెప్పి నన్ను అన్నారు. నాకు కూడా సంతోషం అనిపించింది. ఎందుకంటే గోకవరం గ్రామానికి పేరు తెచ్చే ఏ పనైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను కాబట్టి నేను వెంటనే ఎంత అవుతుందని చెప్పినట్లయితే ₹13 లక్షలు అవుతుందని చెప్పారు. సరే, మీరు ఎంతైతే మీరు అంత కాంట్రిబ్యూట్ చేసుకుని రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ నేను చూసుకుంటానని చెప్పాను. అది ఒక రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, నాకు మనసులో సత్యనారాయణ గారు, మన జోనల్ మేనేజర్ గారు సత్యనారాయణ గారు ఏదో మనసులో అనుకున్నారట. ఏమని, కోరుకొండలో కూడా అడుగుదాం, 3 లక్షలు అడిగాం కదా, అడిగితే బాగుంటుందో అని చెప్పి ఆర్ఓ ప్లాంట్ పెడదామని చెప్పి అడుగుదామని చెప్పి అనుకున్నారట. కానీ నేను ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను చేసింది చాలా పవిత్రమైన కార్యక్రమం చేశాను. ఈ కార్యక్రమాన్ని చుట్టుపక్కల గ్రామాలకు ఎందుకు విస్తరించకూడదు, చుట్టుపక్కల డిపోలకు అని చెప్పి అనిపించింది. నేను ఆయనతో చెప్పాను, ఆయన అడగకుండానే చెప్పాను. కోరుకొండ, రాజానగరం, జగ్గంపేట, అలాగే సీతానగరం, రంపచోడవరంలో ఆర్ఓ ప్లాంట్ పెట్టిద్దామని చెప్పి నేను చెప్పాను. దానికి దాదాపు ₹15 లక్షలు అవుతుంది. మీరు రిటైర్మెంట్ తీసుకునే లోపల నెక్స్ట్ మంత్ రిటైర్ అవుతారట. మీరు రిటైర్మెంట్ అయ్యే లోపల ₹10 లక్షల చెక్ మీకు 28th నాడు ఎప్పుడు ఇస్తాను, తీసుకుని మీరు పని మొదలు పెట్టండి చెప్తాను అన్నాను. చాలా హర్షాతిరేకాలు. మీరు కూడా ఆధ్వర్యంలో సుచేత్ గారు, మీరు కూడా మీ రాజమండ్రి ఎవరైతే హెడ్ ఉన్నారో వారితో కలిసి
ఈ విషయాన్ని తెలియజేసి మీరు అందరూ కలిసి అదే మీరు చూసుకోండి. మీరు అది ఎవరైతే ఉన్నారో నాకు తెలియదు కదా, చేసుకుని ఆ ప్రయత్నం చేయండి. ఇది ఒక్కటే కాకుండా ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే మనకి అంబులెన్స్ పెట్టించాలని చెప్పి 4 సంవత్సరాల క్రితం అనుకున్నాను. ఆ కార్యక్రమాన్ని నేను చేయలేకపోయినది, ఎవరో దాన్ని తప్పుడుతో పట్టించారు. అంబులెన్స్ పెట్టుకుంటే మన తలకాయ నొప్పి వస్తుందండి, ఇది అనేక రకాల ప్రాబ్లమ్స్ అని చెప్పన్నారు. తర్వాత నేను చాలా ఎంక్వైరీ చేశాను. అంబులెన్స్ పెట్టడం వల్ల ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగుతుంది. అందువల్ల ఎక్కడెక్కడ అంబులెన్స్ అవసరమో ఆ అంబులెన్స్ వివరాలు నాకు అందజేస్తే నేను వాటికి సంబంధించి ప్రజలకు ఏ ఖర్చు లేని విధంగా అంబులెన్స్ కార్యక్రమాలు కూడా మనం చేసి పెట్టి గోకవరానికి 2 అంబులెన్సులు, అలాగే చుట్టుపక్కల మన రంపచోడవరానికి కానీ అలాగే ఎక్కడైతే అవసరం అవుతుందో మీరు అందరికీ తెలుసు. దాని వివరాలు నాకు ఇచ్చినట్టయితే దాని బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తాను. ఇది కాకుండా కూడా నేను గోకవరం నుంచి ప్రతి వార్డు నుంచి కూడా మెంబర్స్ అందరిని ఆహ్వానిస్తూ మనకి గోకవరం గ్రామం ఆదర్శవంతమైన గ్రామంగా ఢిల్లీ దాకా వినిపించాలంటే ఏ పనులు చేస్తే మనం గోకవరం యొక్క స్థాయిని పెంచుకోగలం, ఆ పనులు చేయడానికి మీరు అందరూ సహకరిస్తే ప్రతి వార్డు నుంచి నా దగ్గరికి వచ్చి పెద్దలు నాతో కలిసినట్టయితే, పెద్దలు యువత పిల్లలు అందరూ కలిసినట్టయితే ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి నేను ఒక కార్యాచరణ పెట్టి ఒక ఫండ్ ఒకటి పెట్టి ఆ ఫండ్ నుంచి నిధులు రిలీజ్ చేస్తానని చెప్పి నేను తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటే మీకు కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలామంది హిందువుల పార్టీ అనుకుంటారు, కానీ భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ. ఇందులో హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కలిసి ఉంటారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారు ముస్లిం మహిళలకు చేసినంత ఉపకారం ప్రపంచంలో ఏ దేశాలు కూడా చేయలేని చెప్తాను. ఎందుకంటే తలాక్ అనే ఒక పదం చెప్పడం ద్వారా ఆడదాని జీవితాన్ని నాశనం చేసే దౌర్భాగ్యాన్ని నరేంద్ర మోడీ గారు తీసేశారు. అలాగే ఎన్నో రకాలైన మార్పులు ముస్లిం మహిళలకు ఆయన చేసినంత ఉపకారం ఏ ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా చేయలేదు. చాలా దుర్మార్గకరమైన విషయాలన్నింటినీ కూడా కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ బహుభార్యాతత్వాన్ని కూడా నిరోధించి ఒక్కటే భార్య ఉండాలనే విషయాన్ని చాలా చక్కగా చెప్తూ ఆయన కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. ఆయన స్ఫూర్తితోటి మేమంతా పనిచేస్తున్నాం. అలాగే క్రైస్తవులను కానీ మొన్న డిసెంబర్ 25కి నరేంద్ర మోడీ గారు కేరళ వెళ్ళి వాడికి శుభాకాంక్షలు తెలియజేసి వచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీ భారతీయుల పార్టీ, అది ఏ ఒక్క మతానికి సంబంధించిన పార్టీ కాదు. మనం అందరూ కలిసిమెలిసి బ్రతకాలి. లేదంటే ప్రపంచ దేశాల వాళ్ళు మనందరి మీద ఎన్నో కుట్రలు పనుతూ మనం నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు నా మీద ఎంతో విశ్వాసంతో గురుతరమైన బాధ్యతలు నాకు అప్పచెప్పడం మొదలు పెడుతున్నారు. అలాగే మా సోము వీర్రాజు గారు కానీ, పురంధరేశ్వరి మేడం కానీ, మా కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కిన నాగేంద్ర గారు, మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. ఈ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రభావితంగా విస్తరం అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ మీ పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన డిఎం గారికి, అలాగే రీజనల్ మేనేజర్ గారికి, ఎస్టీ గారికి, ఏఈ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కార్మికుడికి కూడా ఎంప్లాయీ యూనియన్స్లో పనిచేస్తున్న ఆర్టీసీ ఎంప్లాయీ ప్రతి కార్మికుడు నా కోసం కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరైతే ఈ యొక్క ఫెసిలిటీని, వాటర్ ఫెసిలిటీని ఉపయోగించుకుంటున్నారో ఆ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.